రోజు నేను ఒక వీడియో చూశాను. విఆర్ టైలర్ అని ఒక ఆవిడ పెట్టింది. అయితే ఆవిడ మగ్గం వర్క్, బ్లౌజు స్టిచ్చింగు అన్నీ చేసి ఇచ్చిందంట ఇద్దరు ముగ్గురికి. అయితే వాళ్ళేమో కుట్టించుకునేటప్పుడు బాగా తీయగా మాటలు చెప్పి కుట్టించుకున్నారంట. తర్వాత ఏమో డబ్బులు ఎగ్గొట్టారని తన బాధ ఏదో చెప్పింది. పాపం వాళ్ళ ఆయన డ్యూటీ చేసి వచ్చి ఆయన కూడా స్టిచ్చింగ్ చేస్తాడంట సాయంత్రం పూట. ఇట్లా పిల్లల్ని బాగా చదివించుకోవాలి, ఉన్నత చదువులు చదివించాలని వాళ్ళు ఎంతో ఆతృతతో ఇద్దరు కష్టపడుతున్నారు. అట్లాంటి వాళ్ళకు ఇట్లా మోసం చేస్తే ఎట్లా అండి? వేలకు వేలు చీరలు కొని బ్లౌజులు కుట్టించే కాడికి వచ్చేసరికి డబ్బులు ఇవ్వకుంటే ఎట్లా అండి? పోనీ రెండు కుట్టించే బదులు ఒకటి కుట్టించుకోండి, తర్వాత ఇంకోటి కుట్టించుకోండి, అంతే కదా. ఇవ్వలేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఉండారు. నాకు కూడా ఇట్లాంటి క్యాండిడేట్ ఒకటి తగిలింది. ఒకటే ఏమైనా అమ్మ కుట్టు కుట్టు అని వచ్చింది సెకండ్ టైం కరోనాలో. అయితే కరోనా ఉంది కదా అని మా వారు వద్దన్నారని నేను కుట్టనని చెప్పినాను. అయితే ఫాల్స్ అన్న వేసి అమ్మ అని బతిమలాడింది. మా బిడ్డ పెళ్ళింది, అమెరికాకు పోతున్నా అని చెప్పింది. అయితే ఏమోలే ఇంకా ఫాల్సే అంటుంది కదా అని నాకు ఒక అసిస్టెంట్ ఉంది, ఆవిడకి ఇచ్చేద్దాంలే అన్నట్టు తీసుకున్నా. అయితే అందులో బ్లౌజులన్నీ కట్ చేసి నా దగ్గరే పెట్టి తీసుకోమ్మా అంటే తీసుకోకుండా అట్లే ఉంచి తర్వాత నువ్వు కుడతానంటేనే ఇక్కడ పెట్టేశానని నా గొంతు మీద కత్తి పెట్టినట్టు పెట్టి కుట్టించింది పాడుముండ. తర్వాత ఏమో డబ్బులు ఇవ్వాలంటే ఎగ్గొట్టే మాటలన్నీ ఇట్లా కుట్టావు అట్లా కుట్టావు అని అట్లా మాట్లాడింది. మాది మారుమూల పల్లెటూరు అనమాట. నేను ఏకంగా ఇక్కడ సిటీకే వచ్చేసాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను మంచి పేరు తెచ్చుకున్నా. ఇక్కడ సిటీలో అందరికీ మెప్పించే కుట్టాను. అందరికి మెచ్చుకున్నారు కానీ ఈమె ఒక్కటే మెచ్చుకోలేదు. తనకొక్కదానికే నేను చెడగొట్టాను అన్నట్టు మాట్లాడింది. డబ్బులు ఎగ్గొట్టేదానికి ఇట్లాంటి మాటలు వాడతారండి ఇట్లాంటి వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలనో అర్థం కాదు. కానీ ఇట్లాంటి వాళ్ళు నలుగురు తగిలినారంటే కుట్టే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు, స్టిచ్చింగ్ మీద ఉండే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఇట్లా తగిలినారు కాబట్టే చాలామంది టైలర్లు కూడా టైలరింగ్ మానేసి వేరే వృత్తులు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాళ్ళతో. నేను కూడా మోసపోయాను విఆర్ టైలర్ లాగానే. ఏం చేసేది లేక ఇంకా ఊకున్నా అడిగి. అమ్మనా బూతులు తిట్టినా ఇచ్చేటోళ్ళు కాదండి వీళ్ళు, ఇటట్టి వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.